అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మరి శనివారము 30వ తారీఖు మే నెల 2026 సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోజు మనకి ఇవ్వబడిన కృపావార్త యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నీవు విసర్జించబడుటను బట్టి దేశింపబడుటను బట్టి ఎవడును నీ మార్గంలో దాటిపోవడం లేదు. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసేదను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితంలో మనం గమనించాల్సిన ఈ రోజు ఇవ్వబడిన కృపావర్తనం చూసినట్టయితే నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం ప్రకారం ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయముగాను చేయటం ద్వారా శాశ్వత శోభాతిశయముగాను చేయటం ద్వారా మన ఎడల జరిగించబడినవి ఏంటి అంటే ఆయన మనల్ని తనకు ఆయన మన ఎడల శాశ్వత శోభాతిశయముగాను మనలో చేయటం ద్వారా మన ఎడల జరిగినవి ఏంటి అంటే మొదటి మాట రండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెహోవానగు నేనే నీకు రక్షకుడనియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టు ప్రియులరా, దేవుని వాక్యం చూసినట్టు ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయముగాను చేసుకునడం ద్వారా మన ఎల్ల జరిగిన మొదటిది ఏంటంటే మనకు విమోచన కలుగు చేస్తున్నాడు. ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయముగాను చేయటం ద్వారా ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరంగాను చేస్తున్నాడు. అలా ఆయన చేయటం ద్వారా శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరంగా చేయటం ద్వారా మన జీవితంలో జరిగిన మొదటి కోణం ఆయన శాశ్వత శోభాతిశయముగా వాళ్ళని చేయటం ద్వారా మన జీవితంలో జరిగిన మొదటిది ఏంటంటే విమోచన. ఏం జరుగుతుందండి? విమోచన. ఈరోజు మన జీవితంలో ఆయన నీకు విమోచన కలుగజేస్తున్నాడు. ఆయన శాశ్వత శోభాతిశయముగా చేయటం ద్వారా మనకు విమోచన కలుగజేస్తున్నాడు. ఏ పాపంలో అయితే మనం జీవిస్తున్నామో, ఏ పాపంలో అయితే ఉంటూ వస్తున్నామో, ఏ పాపంలో అయితే నివసిస్తూ వస్తున్నామో ఆ పాపం నుంచి కానీ, ఆ లోకం నుంచి కానీ, ఆ శరీరాశి నుంచి కానీ, ఆ నేత్రాశి నుంచి కానీ విమోచించబడుతున్న వారు ఉన్నాం. ఇది మొదటిది. విమోచన మనం కలిగి ఉంటున్నాం. ఆయన మనల్ని శాశ్వత శోభాతిశయముగా చేయటం ద్వారా మన జీవితాల్లో మనకు గొప్ప విమోచన. ఆ విమోచన మన ప్రభు యేసు ప్రభువారు కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన కలువరి శిలువలో ఆయన మరణం భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి శిలువలో కార్చిన వెలకట్టలేని ఆయన రక్తము ద్వారా మనల్ని ఆయన శాశ్వత శోభాశయంగా దేవుడు మన ఎడల చేస్తూ వచ్చాడు. శాశ్వత శోభాశయంగా మనల్ని చేసి మనకు విమోచన ఇచ్చాడు. ఇంకా రెండోదిగా చూసినట్లయితే ఆయన నిన్ను శాశ్వత శోభాశయముగాను చేయటం ద్వారా మన ఎడల జరిగినవి. రెండోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనంలో నేను నిన్ను ఎత్తడికి ప్రతిగా బంగారం తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రను ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. కాబట్టి సమాధానమును నీకు అధికారులుగాను నీతి నీకు విచారణకర్తగా నియమించుచున్నాను. కాబట్టి ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేయటం ద్వారా రెండోదిగా సమాధానం అనేది నీకు అధికారంగా ఇవ్వబడుతుంది. సమాధానం అనేది నీ పైన అధికారంగా చేయబడుతూ వచ్చింది. సమాధానం నీకు అధికారులుగా ఉంటుందంట. సమాధానం అనేది నీకు ఒక అధికారులుగా ఉంటుంది. ఆ సమాధానం అనేది నీ దగ్గరుండి నీకు అధికారులుగా ఉండి ఎక్కడ ఏ విధానంలో సమాధానం అవసరమో, ఏ విధానంలో సమాధాన పడాలో, ఎక్కడ నీకు సమాధానం అవసరమో, ఎవరితో నీకు సమాధానం అవసరమో ఆ సమాధానం అనేది నీకు నేర్పించేది ఉంటుంది. ఆ సమాధానం నీకు బయలుపరుస్తూ వస్తుంది. కానీ ఈరోజు ఈ ఉదయకాలం పడకల మించి లేసినట్టే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయముగాను చేశాడు అని అంటే అర్థం ఏంటంటే, చేయటం ద్వారా జరిగినవి ఏంటంటే నీకు విమోచన కలుగుతుంది, నీకు సమాధానము నీకు అధికారులుగా ఉంటుంది. సమాధానం అనేది నా జీవితంలో అధికారులుగా ఉంటుంది. ఇక మూడోదిగా నేను ఆయన శాశ్వత శోభాతిశయముగా చేసుకున్నాడు అన్నాడు. చేయటం ద్వారా మన జీవితంలో జరిగిన మూడోది ఏంటి? ఇక్కడ రాయబడుతుంది యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనం చివరిలో, నీతిని నీకు విచారణకర్తగా నియమించుచున్నాను. ఆయన నీతిని మనకి విచారకర్తలుగా నియమిస్తున్నవాడు కదా. ఆయన మనల్ని శాశ్వత శోభాతిశయముగా చేయటం ద్వారా మన జీవితాల్లో విమోచన కలుగుతుంది. మన జీవితాల్లో నీతి మనపైన మనకు అధికారులుగా ఉంటుంది. ఇంకా మూడోదిగా చూస్తున్నట్టయితే సమాధానం మనకు అధికారులుగా ఉంటుంది. మూడోదిగా నీతి విచారణకర్తలుగా నియమించబడుతుంది. ఈ ఉదయకాలం దేవుణ్ణి మనం ఉదయకాలం పడకల మించి లేస్తుంటేనే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నాం. మనం దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో, దేవుని సన్నిధిలోకి వచ్చిన మన జీవితాల్లో ఆయన నిన్ను ఆయన నా ఎడల శాశ్వత శోభాతిశయంగా చేస్తున్న వాడు ఉంటాడు. కాబట్టి శాశ్వత శోభాతిశయంగా చేయటం ద్వారా మనకు విమోచన వస్తుంది. 2 శాశ్వత శోభాతిశయంగా చేయటం ద్వారా సమాధానము
మనకు అధికారులుగా ఉంటున్నారు. 3 శాశ్వత శోభాతిశయం చేయడం ద్వారా నీతి నీకు విచారణకర్తగా ఉంటుంది. అనీతి అనేది నీకు విచారణకర్తలుగా నియమించబడతారు. విచారించేవారుగా ఏది మంచో ఏది చెడు, ఏది మేలో ఏది మేలు కాదు, ఏది యోగ్యమైందో ఏది యోగ్యమైంది కదా నియమించే విచారణకర్తలుగా నియమించబడుతుంది నీతి. ఇది ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేయటం. 4 ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయం చేయడం ద్వారా జరిగేది ఏంటంటే రండి యెషయా గ్రంథం 60:18 వచ్చిన రాబడుతూ వచ్చింది. ఎక్కను నీ దేశం యొక్క బలత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అన్నమాట గాని నాశనం అన్నమాట గాని వినబడదు. రక్షణ నీకు ప్రాకారంలో నీవు ప్రఖ్యాతి నీ గుమ్మంలో నీవు చెప్పుకొందువు. కాబట్టి ఇక్కడ నాలుగో కోణం ఏంటంటే నీ దేశంలో బలత్కారం ఉండదక. నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేసేది అన్నాడు. ఆయన శాశ్వత శోభాతిశయం చేయటం ద్వారా మనకు విమోచన ఉంది. ఆయన శాశ్వత శోభాతిశయంగా చేయటం ద్వారా సమాధానం మనకు అధికారులుగా ఉంటుంది. ఆయన శాశ్వత శోభాతిశయంగా చేయటం ద్వారా నీతి మనకి విచారణకర్తగా ఉంటుంది. ఆయన శాశ్వత శోభాతిశయంగా చేయటం ద్వారా 4వదిగా జరిగేది ఏంటంటే నీ దేశంలో బలాత్కారం అన్నది ఉండదు. ఏ బలాత్కారం కూడా నీ దేశంలోకి రాదు, ఉండదు కూడా. ఎటువంటి బలాత్కారం అన్నది నీ దేశంలో రాకుండా ఆయన కాపాడుతున్నాడు. బలాత్కారులు నీ దాంట్లో ప్రవేశించలేరు, బలాత్కారులు నీ దగ్గరకు రాలేరు. బలాత్కారులు నీకు నీ కుటుంబంలోకి ప్రవేశించుకోకుండా నీ యొక్క నువ్వు వెళ్ళే మందిరంలో కానీ ఆ సంఘంలో కానీ ప్రజల్లో కానీ ప్రవేశించుకోకుండా ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేస్తున్నాడు. నిన్ను అలా కాపాడుకుంటూ వస్తున్నాడు. బలాత్కారులు నీ దగ్గర రాకుండా కాపాడుతున్నాడు. ఇక 5వదిగా చూసినట్లయితే నేను శాశ్వత శోభాతిశయంగా చేయటం ద్వారా మన ఎడ జరిగినవి ఏంటి? ఆయన మనల్ని శాశ్వత శోభాతిశయంగా చేయడం ద్వారా మన ఎడ జరిగినవి ఏంటంటే 5వ యెషయా గ్రంథం 60:18 వచనంలో ఇక్కడ రాబడుతూ వచ్చింది. నీ సరిహద్దుల్లో పాడైనదంటూ ఏది ఉండదు. ఇంకెవరు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. నీ సరిహద్దుల్లో ఏది కూడా పాడు కాకుండా కాపాడుతున్నాడు. పాడైపోయిన వాటికి జీవాన్ని ఇస్తున్నాడు. ఇక నీ సరిహద్దుల్లో ఏది కూడా పాడైపోయింది. నీ సరిహద్దులు ఏవైతే ఉంటే ప్రతి దాన్ని కూడా బాగు చేసేవాడు కూడా. ప్రతిదీ బాగు చేయబడుతుంది తప్ప ఏది కూడా పాడైపోదు, ఏది కూడా పాడైపోయిన అనుకోవడం. అంటే బైబిల్లో చెబుతున్నటువంటి మాట నిన్ను బహుతరములకు శాశ్వత శోభాతిశయంగా చేస్తాను. అంటే శాశ్వత శోభాతిశయంగా చేయడం ద్వారా నీకు విమోచన కలుగుతుంది, సమాధానం నీకు అధికారులకు ఉంటుంది, నీతి నీకు విచారణకర్తగా ఉంటుంది, నీ దేశంలో బలాత్కారం ఉండదు, ఇంకా నీ సరిహద్దుల్లో పాడైపోయినదంటూ ఏది ఉండదు. అంతా కూడా సమృద్ధిగా 100% ఫలం పొందేది ఉంటుంది. అలా ఆయన మనల్ని శాశ్వత శోభాతిశయంగా చేసి బహుతరములకు శాశ్వత శోభాతిశయంగా చేసి సంతోషకరంగా మనల్ని చేయాలంటే దావీదు లాంటి జీవితం, అబ్రహాము లాంటి జీవితం, ఆ యొక్క నమ్మకత్వం మోషేలాగా, ఆ హృదయానుసారులుగా, ఆ స్నేహితులుగా, ఇంకా మన జీవితాల్లో మనం దేవుణ్ణి నమ్మకస్తులుగా ఉంటే ఖచ్చితంగా బహుతరాలకి శాశ్వత శోభాతిశయంగా చేస్తాడు. తద్వారా మన జీవితాలకు ఎంత ఆశీర్వాదాలు ఉంటాయి. అటు ఆశీర్వాదాలు మనం పొందుకోవడం కొరకాయి ప్రభు మన సాయం చేయను కాక ప్రార్థన. ప్రేమ కలిగించండి, వందనాలు. యుద్ధమైన మాటకు మీరు కట్టి ఫలింపు చేయండి. బహుతరములకు మమ్మల్ని శాశ్వత శోభాతిశయంగాను అనేక సంతోషకరంగా మార్చే దేవుడు కాబట్టి ప్రభు అలా మీరు చేయాలి, మీరు చేసే దేవుడు. అలా చేయడం ద్వారా మాకు విమోచన వస్తుంది. నీతి ప్రభు మరి సమాధానం మాకు అధికారులకు ఉంటుంది. నీతి మాకు విచారణకర్తగా ఉంటుంది. దుష్టుడు మా దాంట్లో ప్రవేశించుకోవడం ఉంటుంది. సరిహద్దులో పాడైపోయిన స్థితి అంతా కూడా బాగు చేయబడుతుంది. కాబట్టి ప్రభు మీరు మమ్మల్ని శాశ్వత శోభాతిశయంగా స్థిరపరచండి. అయితే అలా స్థిరపరచడానికి, అలా చేయడానికి మా జీవితాలు ఎక్కడ లోపాలు ఉండే వాటిని కడిగి మీకు మహిమార్థమైన జీవితాన్ని మాకు ఇమ్మని దినమంతా మీ కాపుదలు మీ నడిపింపులు కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు ప్రకటిస్తున్నాను.